నేటి ఆత్మీయ మన్నా. దేవునికి స్తోత్రాలు. అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారా అండి? వాక్యం చూసుకుందాం రండి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనము. రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవనం ఏపాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. ఒక సహోదరి రద్దీగా ఉన్న బస్ ఎక్కి ఒక వ్యక్తి ప్రక్కనున్న సీటు ఖాళీగా ఉండటంతో అక్కడ కూర్చునే హడావుల్లో ఆమె బ్యాగ్ ఆ ప్రక్కనున్న వ్యక్తి భుజానికి గట్టిగా తగిలింది. ఆయన మౌనంగా ఉన్నారే తప్ప ఆమెను ఏమీ అనలేదు. ఆమె అతను ఏమీ అనకపోవడంతో, అన్నా, నా బ్యాగ్ మీకు గట్టిగా తగిలింది కదా, మరి నన్నేమీ అనకుండా మౌనంగా ఉన్నారేమిటని అడిగింది. అందుకు ఆ వ్యక్తి, అమ్మా, నా ప్రయాణం చాలా చిన్నది, నెక్స్ట్ స్టాప్లోనే నేను దిగబోతున్నాను. ఇంత చిన్న ప్రయాణంలో నేనెందుకు నీతో గొడవపడి నా సమాధానం పోగొట్టుకోవాలి అని జవాబిచ్చి అతడు ఆ నెక్స్ట్ స్టాప్లో దిగిపోయాడు. నిజమే కదా, ఈ లోకంలో మన ప్రయాణం చాలా చిన్నది. మనం పరలోక యాత్రికులం. మన గమ్యం చేరటానికి కావలసిన సిద్ధపాటుతో క్రీస్తు ప్రేమను ప్రకటిద్దాము. మన చుట్టూ ఉన్న వారిని క్షమిద్దాము, ప్రేమిద్దాము. ఇంత చిన్న జీవిత ప్రయాణంలో శత్రువులను ఏర్పరచుకోవడం అవసరమా? ఒక్కసారి ఆలోచించండి. మరుక్షణం ఏమి జరుగుతుందో మనకు తెలియదు. కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటిది కదా. కనుక మనము బ్రతికి ఉండగానే మనము ఇతరులకు చేయగలిగినంత మేలు చేసేటి వారముగా ఉండాలి. అంతేకాదు, మన శరీరము, మన అందము గడ్డి పువ్వు వలె ఉండగా గడ్డి ఎండి పువ్వు రాలిపోతుంది. మన శారీరక జీవితాలు కూడా అంతే. కాబట్టి దేవుని వాక్యమును అనుసరించి జీవించగలగాలి. నా స్నేహితురాలి కుమారుడు సౌలును పోలిన వానిగా ఉన్నాడు. కుటుంబీకులను హింసించి దూషించే హింసకుడిగా ఉన్నాడు. అతని హృదయము ఫరో కంటే అధిక కఠినమై ఉన్నది. గర్విష్టి స్వభావము, అహంకారంతో నిండినవాడై ఉన్నాడు. బయటి వారికి మర్యాదస్తుడు, కానీ కుటుంబీకుల పట్ల క్రూర మనస్తత్వము కలిగిన వానిగా వేషధారి జీవితాన్ని జీవిస్తున్నాడు. అతడి తల్లి అయిన నా స్నేహితురాలు ఎంతగానో అతని కొరకు కన్నీరు కార్చింది. సామెతలు 10:1 వ్రాయబడినట్లుగా జ్ఞానం గల కుమారుడు తండ్రిని సంతోషపరచును, బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖము పుట్టించును. అదే విధముగా ఇతడు తల్లిదండ్రులకు దుఃఖం పుట్టించేవాడిగానే కాదు, భార్యను కూడా హింసించేవాడిగా ఉన్నాడు. ఏదైనా దేవుని గురించి చెప్పాలనుకున్నా వినకపోవడమే కాకుండా దేవుని కూడా దూషించేవాడు. తల్లిని, తండ్రిని తోలనాడి మాట్లాడటమే కాక భార్యను దూషిస్తూ కొడుతూ ఉండేవాడు. కానీ తగిన సమయం వచ్చింది. దేవుడు అతడిని ఒక వ్యాధి ద్వారా నలగొట్టాడు. తన తట్టుకు తిప్పుకున్నాడు. ఇప్పుడు అతన్ని చూస్తే మునుపటి అతడి ప్రవర్తనకు నేటి స్థితికి పోలికే లేదు. దీనుడుగా తగ్గించుకుని నూతన స్వభావము కలిగి జీవించసాగాడు. ఈ చిన్న జీవన మజిలీలో మనకెందుకు ఇతరులతో శత్రుత్వం? అందరికీ యేసుని ప్రేమను చాటుదాము, ఆయనను పోలి నడుచుకుందాము, మన గమ్యము చేరుకుందాము. అవును కదా, ఆ విధమైన జీవన విధానము కలిగి నడుచుకునే వారముగా ఉందుముగాక. ఆమెన్. హల్లెలూయా.